నేను ఈ వీడియోని ఏదో మోటివేషన్ ఇవ్వడానికో, లేకపోతే ఏదో చెప్పడానికో అయితే నేను చేయట్లేదు. జస్ట్ కొన్ని విషయాలు మనం గుర్తు చేసుకుందాం అని చెప్పి ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. 2012లో నిర్భయ కేసు జరిగింది. నిర్భయ ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూ జరిగినప్పుడు ప్రతి స్కూలు, ప్రతి కాలేజు అందరూ ఇండియాలో అందరూ కూడా రెస్పాండ్ అయ్యి రోడ్డు మీదకి వచ్చాం. అవునా కదా? మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. స్కూల్లో ఉన్నప్పుడు మనందరినీ ర్యాలీ తీసుకెళ్లారు ఆ టైంలో. ఇంటర్మీడియట్లో ఉండుంటారు కొంతమంది. మనం కూడా ఇంటర్మీడియట్లో ర్యాలీకి వెళ్ళాం. సో 2012లో అలా జరిగింది. అదే రీసెంట్‌గా కొన్ని ఇష్యూస్ మనం చూస్తా ఉన్నాం. అవన్నీ కూడా మనకి కరెంట్‌లీ నార్మలైజ్ అయిపోయింది. ఎందుకు మొన్న కూడా ఒక యూట్యూబర్ ఒక రోస్ట్ ఏదో చేశారు. సెక్సిస్ట్ రోస్ట్ చేశారు అని చెప్పేసి, ఆ రోస్ట్ చేసిన ఎన్నో నెలల తర్వాత సాయిధరమ్ తేజ్ గారు ఒక ట్వీట్ వేశారు. ఇది కరెక్ట్ కాదు అని. ఆ కరెక్ట్ కాదు అని చెప్పిన తర్వాత జనాలందరూ రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత జబర్దస్త్‌లో లేవా? లేకపోతే సినిమాలో లేవా? అని చెప్పేసి ఆ క్లిప్స్ అన్ని తీసుకురావడం వల్ల యూట్యూబ్‌లో ఇలాంటి రోస్ట్ చేయడం తగ్గించారు. అలాగే జబర్దస్త్‌లో కూడా ఎక్స్‌ట్రీమ్ లెవెల్ ఆఫ్ రోస్ట్‌కి వెళ్ళట్లేదనమాట. అంటే సెక్సిస్ట్ కామెంట్స్ చేయట్లేదు. సో, ఒక విషయాన్ని ఎవరో ఒకళ్ళొచ్చి ఇది తప్పు అని చెప్తే గాని మనం రియలైజ్ అవ్వలేము. ఆబ్వియస్‌గా అవ్వలేము. అండ్ ఇంకోటొచ్చేసి ఇవన్నీ అంటే నిర్భయ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది చాలా పెద్ద ఇన్సిడెంట్. అదే రీసెంట్‌గా కోల్కతా డాక్టర్‌కి జరిగిన ఇష్యూని చాలా మంది హైలైట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇంకా చాలా మందికి అది రీచ్ అవ్వట్లేదు. ఎందుకు అంటే వాటిని మనం నార్మలైజ్ చేసుకుంటూ వచ్చామన్నమాట. ఇలా నార్మలైజ్ చేయడానికి నేను తప్పు అని అనట్లేదు. కానీ వచ్చే జనరేషన్స్‌కి ఇది ఇంకా కామన్ అయిపోతుంది. అరే! ఇది మామూలే జరిగిపోతుంటాయి ఇలాంటివి మామూలే అనే ఫీలింగ్ వస్తుంది. ఒకవేళ సాయిధరమ్ తేజ్ గారు ఆ యూట్యూబర్ గురించి ఒకవేళ పెట్టకపోయి ఉంటే మనం అది ఓకే కామన్, అది జనరల్ రోస్ట్ అనుకునేవాళ్ళం. కానీ ఆయన పెట్టారు కాబట్టి మనలో కొంతమందికి అది వచ్చిన ఆలోచన, అవును ఇది కరెక్ట్ కాదు కదా అనే ఆలోచన వాళ్ళకి వచ్చింది. సో ఒక విషయం కరెక్ట్ కాదు అన్నప్పుడు అది కరెక్ట్ కాదు అని చెప్పే వాళ్ళు కనుక మన చుట్టూ లేకపోతే ఆ విషయాన్ని మనం నార్మలైజ్ చేసుకుంటాం. బేసిక్‌గా ఇక్కడి నుంచే ఒక సైకోపాత్ కావచ్చు, ఒక సెక్సిస్ట్ కావచ్చు ఇక్కడి నుంచే పుడతారనమాట. ఒక పక్కన వాళ్ళు ఇది నార్మలే కదా అని చెప్పడం దగ్గర నుంచి ఒక తప్పు స్టార్ట్ అవుతుంది. ఒక తప్పు జరగడం అనే ఒక విత్తనం స్టార్ట్ అవుతుంది. ఆ విత్తనం అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మెల్లిమెల్లిగా అది ఎక్స్‌ట్రీమ్ లెవెల్స్‌కి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు జరిగింది కూడా అదే. చుట్టుపక్కల వాళ్ళు ఒకడు తప్పు చేస్తున్నప్పుడు నువ్వు చేసేది తప్పు, నువ్వు ఆలోచించే విధానం తప్పు అని వాడికి చెప్పేవాడు కాకుండా ఎంకరేజ్ చేసే వాళ్ళ చుట్టూ మీరు కనుక ఉంటే మీరు ఒక సేఫ్ సొసైటీలో లేనట్టు. అండ్ ఒక సేఫ్ జనరేషన్ని మనం ఎప్పటికీ కూడా క్రియేట్ చేయాలి. ఈరోజు ఈ విషయం చాలా కామన్ అయిపోయింది అంటే రేపు పొద్దున మన పిల్లలు కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, ఇంకా వాళ్ళు ఏ లెవెల్‌లో ఉంటారనేది ఒకసారి ఆలోచించుకోండి. ఆఫ్‌కోర్స్ మనం రేపు ఎల్లుండి గురించి ఎప్పుడు ఆలోచించము. బట్ మనలో వచ్చే మార్పును ఒకసారి గమనించండి. నిర్భయ టైంలో ఇంత ఘోరం జరిగింది. మనందరం కూడా రెస్పాండ్ అవ్వాలి. మన ఇంట్లో చెప్తే ఏం చేస్తామని బయటకు వచ్చిన వాళ్ళము. మన యూట్యూబర్ జరిగిన దానికి ఎవరో ఒకరు చెప్తే తప్పించి మనం రెస్పాండ్ అవ్వని వాళ్ళము. ఈరోజు టీవీస్‌లో, యూట్యూబ్స్‌లో లేకపోతే ఎక్కడో అక్కడ ఈ సెక్సిస్ట్ జోక్స్ అన్ని కూడా కామన్ చేసేసిన వాళ్ళము. రేపు పొద్దున ఇంకేం చేయొచ్చు అనేది కూడా ఆలోచించుకోండి. సో బీ ఇన్ ఎ సేఫ్ ఎన్విరాన్మెంట్. అండ్ మీ చుట్టుపక్కల వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళే భాష మాట్లాడుతున్నారు, వాళ్ళ భాషలో ఎటువంటి పదాలు మాట్లాడుతున్నారు, ఎటువంటి వాటిని వాళ్ళు నార్మల్గా తీసుకుంటున్నారు, ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ కూడా వాళ్ళు నార్మల్గా తీసుకోగలుగుతున్నారు అంటే దయచేసి మీరు వాళ్ళకి దూరంగా ఉండడానికి ట్రై చేయండి. అండ్ ఎప్పుడు కూడా అలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయండి. ఇదొక్కటే నేను చెప్పాలనుకున్నాను. అంతేగాని ఈ ఇష్యూలో ఇది జరిగింది అది జరిగింది ఆల్మోస్ట్ చాలా మంది చెప్పేశారు. అందరికీ కూడా తెలిసిందే. అండ్ దాని గురించి ఎంత రెస్పాండ్ అయినా కూడా గవర్నమెంట్ షుడ్ రెస్పాండ్. మన సైడ్ నుంచి మనం ఏమీ చేయలేము. గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి కల్ప్రిట్స్‌ని శిక్షించాలి. బట్ మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ నిజంగా కరెక్ట్‌గా ఉందా అనేది జడ్జ్ చేసుకోవాలి అని చెప్పడం కోసమే ఈ వీడియో చేయడం జరిగింది. యూ ఫాలో టాక్స్ ఫర్ మోర్ వీడియోస్. థాంక్ యూ.